హలో ఎవ్రీవన్. ఇంకా గోకర్ణంలో దర్శనానికైతే బయలుదేరాము. ఈవినింగ్ అనమాట, 5 ఏమో అవుతుంది టైము, సరిగా ఐడియా లేదు. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి బయలుదేరామన్నమాట. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పున్నాను, మురుగేశ్వర నుంచి మేము గోకర్ణంకి బయలుదేరామని. మురుగేశ్వర టెంపుల్ని కూడా దర్శించుకున్న వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి, చూడండి. చాలా బాగా ఉంటుంది, మంచి ఒక ఇది మీకు వస్తుందన్నమాట ఆ వీడియో కానీ చూసిందంటే. ఇప్పుడు ఏంటంటే ఇంకా దర్శనానికి అయితే బయలుదేరామండి గోకర్ణంలో. చాలా బాగుందండి అసలు పరిసరాలు, ప్రాంతం అంతా. అయితే మేము కారు దూరంగా దిగేసి అక్కడ నడుచుకుంటూ వెళ్దాము అన్నీ చూసుకుంటూ అని చెప్పి, ఇదేనండి మెయిన్ రోడ్, ఇదే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట గుడికాడికి. అసలు ముందు చూసేదానికి గుడి చాలా చిన్నదిగా ఉంది, అసలు చాలా ఇరుకిరుగ్గా, అంత ఇళ్ల సందుల్లో మధ్యలో ఉన్నట్టుంది. కానీ ఒక్కసారి లోపలికి ఎంటర్ అయి చూస్తే ఎంత పెద్ద గుడి అండి, అసలు అసలు చెప్పలేమన్నమాట. అంత అద్భుతంగా ఉంది, అసలు ఎంత పురాతనమైన కట్టడమో అంత బాగుంది. చుట్టూరు చూడండి, ఇక్కడ అన్నీ చాలా చాలా అంగళ్ళు అనమాట. ఓన్లీ స్పైసెస్, అన్నీ డ్రై ఫ్రూట్స్, ఇంకా చాలా సాంబ్రాణి, రకరకాల సాంబ్రాణి వేసుకుంటాం కదా ఇళ్లల్లో. ఇక్కడ సాంబ్రాణిలో కూడా రకాలన్నమాట అంతా. అంటే ఆవు పేడతో చేసినవి, ఇంకా గులాబీ పువ్వులతో చేసిన సాంబ్రాణి, చందనంతో చేసిన సాంబ్రాణి, ఇంకా రకరకాలన్నీ ఉన్నాయన్నమాట. మెయిన్ స్పైసెస్ అన్నమాట. అంటే ఇవి ఉన్నాయి కదా, చెక్క, మొగ్గ, లవంగాలు, అవన్నీ ఇక్కడ పండుతాయంట లోకల్లోనే. ఇంకా జీడిపప్పులు, ఇవన్నీ చూసారా ఎలాగ బుట్టల్లో పెట్టున్నారు, అంతా పెద్ద పెద్ద వాటిల్లో పెట్టి అమ్ముతున్నారు. నాకైతే రెండు కళ్ళు చాలలేదు, అంత ఆనందం అయిపోయింది అవి చూస్తుంటే. ఇంకా చూడండి, అది అనిపిస్తుంది కదా, అదే గుడి యొక్క ముఖద్వారం అన్నమాట. నేరుగా అలాగే వెళ్ళిపోవాలి, అలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అన్నమాట. చాలా బాగుందండి. గుడిలోకి ఎంటర్ అయ్యేదానికి కూడా ఇక్కడ డ్రెస్సు మనము ఏమంటే వేసుకొని పోవడానికి కుదరదండి. మాకు కూడా తెలియక మా వారు ఏంటంటే బాబు ఇద్దరు ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చారనమాట. అక్కడ చెప్పారనమాట, బయట సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, అవి అలౌ చేయరండి, మీరు ఏంటంటే పంచి కట్టుకొని వెళ్ళాలి లోపలికి అని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంకాయ కూడా కొట్టలేదండి, ఎక్కడ చూస్తే టెంకాయ కూడా కనిపించట్లేదు. ఒక జిల్లేడాకులో కొన్ని పూలు, కొన్ని ఇవి ఉంటాయి కదా బిల్వపత్రాలు, ఇవి స్వామికి ఇవే తీసుకెళ్తున్నారు ఇక్కడ ప్రసాదంలాగా. అసలు చాలా బాగుందండి ఈ పద్ధతి అన్నీ. నాకైతే ఇది కొత్తగా ఉందన్నమాట చూస్తుంటే. ఇంకా అవన్నీ తీసుకొని మేము ఇంకా స్వామి కాడికి వెళ్తూ ఉన్నామన్నమాట. అలాగా అక్కడ ఇంకా డ్రెస్ కోడ్ ఇంకా చెప్పాను కదా, ఇంకా ప్యాంటు షర్టు అవి వేసుకొని పోవడానికి కుదరదని. అందుకని ఇంకా మా వారు ఏంటంటే అక్కడ అమ్ముతున్నారు పంచెలు, అంచువి, సన్న సన్న అంచు పంచెలు చాలా బాగున్నాయి. మా వాడికైతే అస్సలు అలవాట్లేదు పంచె, లుంగి ఇవేమీ అలవాట్లేదు. ఇదే ఫస్ట్ టైం స్వామి సన్నిధిలోనే వాడు పంచె కట్టుకున్నాడని నాకైతే భలే ఆనందం వేసిందండి. అదే కదా, మగపిల్లలు ఫస్ట్ టైం పంచె కట్టుకుంటే అది ఫంక్షన్ లాగా చేస్తామంటారు కదా. కానీ ఆ స్వామి సన్నిధిలోనే మా వాడు పంచె కట్టుకొని గుడి అంతా తిరిగి దర్శనానికి వెళ్ళి ఉంటే వాడిని అలాగా చూస్తూ ఉండిపోదాం అనిపించింది అనమాట. ఇంకా ఏంటంటే ఇంకా మేము కూడా అవి తీసుకొని స్వామికి పూలు, బిళ్ళపత్రాలు తీసుకొని ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. 20 రూపీస్ అండి, ఇలాగ జిల్లేడు ఆకులు పెట్టిస్తారనమాట. భలే అమ్ముతున్నారండి పెద్ద పెద్ద ముసలి వాళ్ళు, ఎంత బాగా. కొందరు కట్టుబొట్లు కూడా భలే ఉన్నాయన్నమాట అక్కడ, చాలా సంప్రదాయంగా ఎంత బాగున్నాయో అసలు. ఇంకా అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి స్టాండు, దానికేం అమౌంట్ కూడా ఏం పే చేయబడలేదు అనమాట, జస్ట్ ఫ్రీయే అనమాట. అక్కడ చెప్పులు అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అనమాట. అంటే ఇది చుట్టూరు ఒక ప్రహరీ గోడలాగా అనమాట. లోపల మళ్ళీ గుడి, పెద్ద గుడి. ఈ గుడి చుట్టూరు తిరిగితే ఒక రౌండ్ లాగా ఒక చుట్టూరు ఉన్నాయి, గుడి చుట్టూరు కొన్ని. ఇంకా లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూరు కూడా తిరగవచ్చు అనమాట. అలాగా 2 సార్లుగా తిరిగే విధంగా ఉంది లోపలే. అసలు అర్థం కాదు, అంత బాగుందన్నమాట. అసలు ఇంత ప్లేస్ ఉందా, ఇన్నున్నాయో లోపల చూడాల్సిన ప్రదేశాలు. ఇక్కడ చూడండి, స్వామికి ముందు ఉండే పెద్ద హాల్ లాగా ఎలాగుందో అసలు చూస్తే. పురాతనమైన కట్టడము, ధ్వజస్తంభము అన్నీ చూస్తూ అలాగా అన్నీ చూస్తున్నాం అనమాట. ఇక్కడ వీడియోస్ అవి తీయడానికి కూడా ఏమీ అనట్లేదండి, పర్మిషన్ ఇస్తున్నారు, అంతా తీస్తున్నారు. కాకపోతే గర్భగుడిలోకి తీసుకెళ్ళకూడదు, అలవ్ లేదనమాట, బయటంతా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మేమేంటంటే ఇక్కడ అయిపోయిందనమాట, దర్శనం చేసుకుని వచ్చేసాము. అవి షూట్ చేయకూడదు కదా, ఇంకా లోపల పెట్టేసి ఫోన్లు అన్నీ కూడా అమ్మ అందరం కూడా దర్శనం చేసుకుని బయట వచ్చేసాము. అక్కడ స్వామికి దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చినాక అక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారనమాట. అక్కడ ప్రసాదము ఒక బిల్వపత్రం ఇస్తారనమాట, చందనం పూసి. అసలు భలే ఉందండి, మనసు అయితే ఎంత హాయిగా ఉందో అసలు. ఇంకా స్వామిని అయితే లోపల, అంటే భూమి లోపల ఉంటాడనమాట. 2 అడుగులు 2.5 అడుగుల లోపల స్వామి యొక్క లింగము ప్రతిష్టాపన ఉంటుంది. మనకు చెయ్యి
చెయ్యి పెట్టి లోపలికి చిన్న హోలులాగా ఉండి అక్కడ అభిషేకం చేస్తుంటారు. మనం చెయ్యి పెట్టి లోపలికి ఇలాగంటే సో ఆ లింగం తగులుతుందన్నమాట చెయ్యికి. ఆ నీళ్ళని ఇలా తీసుకొని మనము కళ్ళకద్దుకుంటున్నారు అనమాట అందరూ. అంటే ఇలా చల్లుకోకూడదు, ఏమి కళ్ళకద్దుకోని అని చెప్తున్నారు అక్కడ పూజారి. ఎంత బాగా తాకనిస్తున్నారు. మన చేతులతో బిళ్ళ పత్రాలు స్వామికి వేసి, మన చేతులతో పూలు వేసేసి మన దాంట్లో చెయ్యి పెట్టేసి స్వామి యొక్క లింగం తగులుతుంది. స్వామి ఎంత ఆనందం వేసిందోనండి అసలు. అవి కళ్ళకు అలా అద్దుకొని స్వామికి దండం పెట్టుకొని వచ్చేస్తాము. ఎదురుగా ఏంటంటే మనకి కనిపించేదానికి స్వామి యొక్క రూపము భలే ఉందండి అసలు. తొడుగు ఒక బంగారు తొడుగులాగా తొడుగుంది. అంతా ఒక రుద్రాక్ష రూపంలో ఉంటుందంటండి స్వామి విగ్రహము. అలాగా పెట్టి ఉందన్నమాట. భలే ఉందండి చూస్తుంటే. నాకైతే అసలు ఒక లోకంలో ఉన్నట్టు ఒక చూడని ఒక అనుభూతి అనమాట. ఇంకా అలా చూసుకుంటూ అలాగ తిరుగుతూ అన్నీ చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలా తిరుగుతూ ఉన్నామన్నమాట మేమందరం. మేము మా అక్క అందరం ఇవే చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి అసలు. ఎంత బాగా ఈ గోవా టూర్లో మేము ఎక్కువ ఆనందం పొందింది ఏంటంటే మురుగేశ్వర టెంపుల్ దర్శనము, గోకర్ణం టెంపుల్ దర్శనము. అసలు మా జన్మలో మర్చిపోలేము, ఎప్పటికీ గుర్తుండిపోయే రోజులు అనమాట ఇవి. అది 3వ రోజు అనమాట. ఇది నైట్ టైమే దర్శనానికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ స్థలపురానికి వస్తే ఆల్రెడీ మీకు నేను మురుగేశ్వర టెంపుల్ దర్శనంలో చెప్పున్నాను. సేమ్ అదే. ఏంటంటే నేను ఇది ఉంది కదండి మూవీ, భూకైలాస్ మూవీ ఉంది కదా, సేమ్ అండి. భూకైలాస్లో స్వామివారి ఆత్మలింగం ప్రతిష్ఠ చేస్తారు కదా, ఆత్మలింగము ఉంటుంది కదా, సేమ్ ఆ లింగమే ఇక్కడ సాక్షాత్తు ఆ స్వామి ఇక్కడ ఆత్మలింగ స్వరూపంగా వెలిశారనమాట. అంటే మీకు మామూలుగా చెప్తాను స్టోరీ ఏంటంటే, రావణాసురుడు ఆత్మలింగం కోసము పెద్ద తపస్సు చేస్తాడండి. చాలా కఠినంగా తపస్సు చేస్తాడనమాట ఆత్మలింగం కోసము. అప్పుడు ఏంటంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యి రావణాసురుడికి ఆ తపస్సుకు మెచ్చి ఘోరంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి తన ఆత్మలింగాన్ని ఇచ్చేస్తాడు. అంటే తననే అర్పించేసుకున్నట్టు అనమాట. ఇస్తూ ఒక షరతుతోటి, అంటే ఇవి ఎక్కడ పెట్టకూడదు, 2 చేతులతో అలాగే నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ ప్రతిష్ట, అంటే అక్కడ వెలిసిపోతుంది, అక్కడే ఇంకా శాశ్వతంగా ఉండిపోతుంది అని ఒక చిన్న నియమంతో ఇస్తాడనమాట. ఇంకా రావణాసురుడు ఏం చేస్తాడంటే 2 చేతులతోటి తీసుకొని తన కైలాసానికి బయలుదేరుతాడు. ఇది గమనించిన దేవతలందరూ ఇంకా రావణాసురుడి చేతిలోకి ఆ పరమశివుడే వెళ్ళిపోతే లోకం మొత్తం అల్లకల్లోలం అయిపోతుందని విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సూర్యాస్తమయం అయ్యే విధంగా ఒక మాయ చేస్తాడనమాట. అప్పుడు ఇంకా బాలగణేశుని రూపంలో గణేశుడు ఉన్నారు కదా, బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అక్కడ గొర్రెల కాపర్లాగా అలా తిరుగుతూ ఉంటే అప్పుడు రావణాసురుడు వచ్చి, అంటే సాయంత్రం అయింది, ఇంకా సంధ్యావందనం చేసుకోవాలి, చేతిలో స్వామివారి ఉంది కదా, స్వామి విగ్రహం ఉంది, ఎలా చేయాలని చూస్తుంటే వినాయకుడు కనిపిస్తాడు బ్రాహ్మణుని రూపంలో. అప్పుడు వినాయకుడి చేతికి విగ్రహం ఇచ్చి, నువ్వు పట్టుకొని ఉండి తండ్రి, నేను పోయి అలాగా సంధ్యావందనం చేసుకొని వస్తాను అంటే, వినాయకుడు ఉండి సరే నేను 3 సార్లు పిలుస్తాను రావణ అని, నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తాను, తర్వాత నీ ఇష్టం అని చెప్తాడంట. ఓకే నేను వచ్చేస్తాను తొందరగానే, నువ్వు అప్పుడు దాకా పట్టుకొని ఉండు, నువ్వు 3 సార్లు పిలిచేసరికి వచ్చేస్తానని చెప్పి సముద్రము వెళ్తాడనమాట. ఆ సముద్రమేనండి ఇక్కడ అరేబియా సముద్రము, బీచ్ లాగా అలా ఉంది. ఆ సముద్రం కాడికి వెళ్ళి సంధ్యావందనానికి వెళ్తాడనమాట. వెళ్ళంగానే ఇంకా బాలగణేశుడు ఇంకా అలాగ చేయాలనే ఉద్దేశంతోనే కదా వచ్చింది. ఇంకా 3 సార్లు పిలిచి వెంటనే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఇంకా రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చే లోపల ఆల్రెడీ పెట్టేస్తాడనమాట కింద. జరగాల్సిన అది అయిపోతుందన్నమాట. అప్పుడు రావణాసురుడికి విపరీతంగా కోపం వస్తుందంట. ఆ కోపంతో లింగాన్ని పైకి లాగిన ఎంత లాగినా రాదంట. విపరీతమైన కోపంతో గణేశుని తల మీద గట్టిగా ఒక్కసారి ముటిక్కాయలాగా వేస్తే అప్పుడు గణేశుని తల మీద చిన్న వంపులాగా పడుతుందంటండి. అది కూడా ఉంది ఇక్కడ. ఆ స్వామి అలాగా గణేశుని గుడి ఉంది, అక్కడ చూడొచ్చు అనమాట తల మీద అలాగా అక్కడ చిన్న నొక్కులాగా. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా గణేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా రావణాసురుడు విగ్రహాన్ని లేపి ఎంత లేపినా రాదండి ఆత్మలింగము. అప్పుడు చాలా బాధపడి విపరీతమైన కోపంతో అప్పుడు ఆటోమేటిక్గా సూర్యాస్తమయం కాలేదు కదా, మాయ కూడా తొలగిపోయి సూర్యుడు బాగా కనిపిస్తాడు. అప్పుడు ఇంకా కోపం వచ్చేసి రావణాసురుడికి ఇదంతా దేవతలు చేసిన మాయ అని విపరీతమైన కోపంతో లాగుతుండడంలో స్వామి యొక్క ఆత్మలింగము చివర సన్నగా అయిపోతుంది. అది మీరు చూస్తుంటారు ఇక్కడ.
చూడండి ఇక్కడ సైడ్ పిక్ యాడ్ చేశాను కదా, అలాగే పైన సన్నగా అయిపోతుంది. ఈ ఆత్మలింగమేనండి భూమిలోకి 2 అడుగులున్నర అడుగుల లోపల పైన చూపించాను కదా, అలాగ లోపలికి ప్రతిష్ఠ చేసి ఉన్నారు. పైన మనం చేతితో తాకి స్వామికి జలాలను మనం కళ్ళకద్దుకోవచ్చు అనమాట. అలాగనమాట చూపించడానికి మీకు పిక్ యాడ్ చేశాను. ఇంకా అలాగా కోపంతో అన్ని పైనవన్నీ విసిరి విసిరి వేస్తూ దారాలు స్వామి యొక్క ఆత్మలింగం ఒక పెట్టెలో పెట్టి తెచ్చుంటారంటే ఆ పెట్టెని విసిరి విసిరి వేస్తుంటే అవి దూరంగా పడితే అవి కూడా కొన్ని క్షేత్రాలకు ఒక 4 క్షేత్రాలుగా వెలిసాయి అన్నమాట. వాటిలో ఒక క్షేత్రం మురుగేశ్వర టెంపుల్, మనం ఆల్రెడీ చెప్పున్నాము చూస్తున్నాము. అది మురుదేశ్వర ఒక టెంపుల్. ఇంకో అలాగా విసిరి వేయడంలో స్వామి మీద కప్పి ఉండి వస్త్రం పడిన ప్లేసు మురుదేశ్వర టెంపుల్ అనమాట. ఇంకా పైన ఏదో పెట్టె విరిగి పైన అన్నీ అలాగా 3 ప్లేసుల్లో 3 క్షేత్రాలుగా వెలిసాయి అనమాట. 4వ క్షేత్రం మురుదేశ్వర టెంపుల్. మెయిన్ ఇది అనమాట, మా మెయిన్ టెంపుల్ గోకర్ణం అనమాట. స్వామి సాక్షాత్తు ఆత్మలింగ స్వరూపంగా వెలిసింది ఇక్కడేనమాట. మెయిన్ టెంపుల్ గోకర్ణ అంటారు. అందుకని అంత ప్రసిద్ధి అండి. కాశీ క్షేత్రం అంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం అనమాట. ప్రపంచంలోనే కాశీ క్షేత్రం లాగా అనమాట. ఇంకా ఆ విధంగా రావణాసురుడు కోపంతో అన్ని విసిరి వేసేసినాక అప్పుడు మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఇంకా శాంతింపచేసి ఇంకా ఇక్కడే పూజలు చేసుకునే విధంగా అలాగా ఏర్పాట్లన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంకా అలాగా ఆ విధంగా మనకి గోకర్ణంలో స్వామి యొక్క క్షేత్రము ఏర్పడింది. ఇంకొక స్టోరీ ఏంటంటే పురాణాలలో చెప్పిన విధంగా ఇంకో స్టోరీ ఉందంట. ఏంటంటే భూమాత పాతాళంలో తపస్సు ముగించుకొని మళ్ళీ వచ్చేటప్పుడు గోవు రూపంలో వస్తుందంట. గోవు రూపంలో వస్తున్నప్పుడు గోవు చెవి నుంచి స్వామి ఉద్భవించాడు, పరమశివుడు ఉద్భవించడం వల్ల గోకర్ణం అనే పేరు వచ్చిందని కూడా కొందరు చెప్తారనమాట శాస్త్రోక్తంగా. అది కూడా ఒక పురాణం అంటారు. గోకర్ణం అంటే గోవు చెవులో నుంచి ఉద్భవించిన రూపం అన్నమాట స్వామి. అందుకని గోకర్ణం అనే విధంగా కూడా చెప్తుంటారు స్థల పురాణాల ప్రకారము. ఇలాగా ఉన్నాయండి. ఇంకా అక్కడి నుంచి మేము అన్నీ చూసుకుంటూ చుట్టూరు ఎన్ని గుడులండి, పక్కన భద్రకాళి అమ్మవారు, వీరభద్రస్వామి, లోపలలోనే ఒక రౌండ్ తిరిగి మళ్ళీ బయటకు వస్తే ఇంకో రౌండ్ అనమాట. ఇక్కడ లోపలే ఇంకో అమ్మవారు అనమాట. స్వామికి అమ్మవారి రూపం అంటాం కదా, అమ్మవారి పేరు వచ్చి తామ్రగౌరి అమ్మవారు అనమాట. తామ్రగౌరి ఆలయము లోపలే ఉంటుంది. స్వామివారి భార్య అనమాట అమ్మవారు. ఆ అమ్మవారు కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. గుడి కూడా చాలా ఫేమస్ అండి. అమ్మవారి గుడిలో కూడా పూజలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అన్నీ చూసుకుంటూ ఇంకా అసలు అన్నీ ఒక్కొక్క గుడికాడ అలాగే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. కానీ ఇంకా చీకటి పడితే ఆ నైట్ టైంలో ఇంకా భలే ఉందండి చూస్తుంటే. చుట్టూరు అసలు అన్నీ ఎక్కడ చూడు శివలింగాలు, చిన్న చిన్న శివలింగాలు ప్రతిష్ఠిత చేస్తున్నారు. ఎంత బాగా ప్రతిష్ఠించున్నారు అవన్నీ చూసుకుంటూ అలా రౌండ్ అలా తిరుగుతూ వస్తున్నాం అనమాట. అసలు మాకైతే ఎంత బాగుందో. లోపల కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి సైడు. అంటే అక్కడ పండితుల స్వామి వాళ్ళ హౌసెస్ ఏమో అనిపించింది మాకు. ఇంకా అవన్నీ చూస్తూ ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట తిరుగుతూ. చూసారా బాగా చీకటి అయిపోయిందనమాట అన్నీ అయిపోయేసరికి. ఇంకా ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చినాక గణపతి టెంపుల్కి కూడా బయలుదేరాము. ఆ పక్కనేనమాట. ఎక్కడ చూడు శివలింగాలండి, ఎంత బాగా పెట్టున్నారు అడుగు అడుగున. ఇక్కడ చూడండి స్వామి ఏదో మామూలుగా షాప్ లాగా ఉంది, అన్నీ పెట్టున్నారనమాట. అంటే బయటకు వచ్చినాక మళ్ళీ గణపతి టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా షాపులు అనమాట. టెంపుల్ బయట చుట్టూరు అంటే చుట్టూరు షాపులే, అన్నీ సామాన్లు, పూజా సామాగ్రి అన్నీ అసలు చాలా బాగున్నాయి. రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. పూజా సామాన్ ఏమన్నా గుర్తుగా కొందామని అడిగాము, కానీ చాలా రేటు చెప్తున్నారు వాళ్ళు. ఇంకా నేనేం తీసుకోలేదు. మా అక్క వేరే తీసుకునిందన్నమాట. అంటే ఉంటుంది కదా దీపం, సర్పదీపం వెలిగించేదానికి ఒక చిన్న తీసుకునిందనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా గణపతి టెంపుల్కి వెళ్ళాము. చెప్పాను కదా గణపతి తల మీద చిన్న నొక్కు ఉంటుందని. ఈ గుడేనండి. ఈ గుడిలోనే స్వామికి ఆ నొక్కు అనేది పైన తల మీద ఉంది. నాకు వీడియోలో తీయడానికి వీలవ్వలేదన్నమాట, కానీ చూసాం మేము. చాలా బాగా అనిపించింది అనమాట. ఇదేనండి గణపతి టెంపుల్. చాలా బాగా దర్శించుకోవచ్చు.
సేమ్ అదే పెట్టాలా ఒత్తుకే నూనె తీసుకోక్క మేలే 400 ఇంకేమన్నా గుర్తుగా ఇంకా షాపింగ్ అంతా చూసుకుంటూ అన్ని షాపులు తిరుగుతుంటూ మేము షాపింగ్ చేసిన తక్కువేలేండి ఈ సామాన్ అవి ఇంకా చూసుకుంటూ అలాగా ఇంకా బేరం ఆడుతుందనమాట మా అక్క బేరం ఆడి మా అక్క ఒక్కొక్క వస్తువు తీసుకునిందనమాట నేనైతే ఏమి తీసుకోలేదు చాలా రేటు ఉన్నాయండి జాస్తి అసలు అవ్వట్లేదు తీసుకోవాలంటే భయం వేసిందనమాట అవన్నీ ఎందుకులే ఆల్రెడీ మళ్ళీ ఎక్కువైపోతాయి ఎక్కడికి పోయినా మళ్ళీ అన్నీ కొనేసి నిండా పెట్టేయకూడదని నాకు అది ఒకటి ఉంటుందండి ఏం కొన్నానమాట చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను ఇంకా మా అక్క వేరే వాళ్ళు అడిగారని వాళ్ళ కోసం గిఫ్ట్గా వస్తువు తీసుకునిందనమాట మా అక్క కూడా ఏమీ తీసుకోలేదు ఇంట్లోకి ఏమి రేట్ ఎక్కువ ఉన్నాయని ఇంకా అలాగా చూసుకుంటూ చాలా బాగున్నాయి అయితే ఇత్తడి సామాగ్రి పూజా సామాను అన్నీ ఎంత వెరైటీలుగా చాలా బాగున్నాయి అన్నీ ఒక దగ్గర చూస్తుంటే 2 కళ్ళు చాలేదనమాట ఇంకా మా వారు మా పిల్లలు అందరు చూస్తూ ఉన్నారనమాట ఇంకా ఇవి అయిపిస్తే ఇంకా బయలుదేరదాం మనము అని ఇంకా అలాగా చూసుకుంటూ అన్నీ ఇంకా ఇంకేముంది నైట్ ఇంకా హ్యాపీలే ఉందండి వ్యూ మోటుకి అయితే నైట్ టైంలో అంతా ఆ స్వామి సన్నిధిలో ఎంతో ఆహ్లాదంగా ఉంది అసలుకి ఉండిపోవాలన్నట్టు ఉందన్నమాట ఇంకా అక్కడ నుంచి పక్కనేనమాట స్వామి గణపతి గుడి అనమాట చూసారా ఇక్కడ కూడా శివలింగం ఎంత బాగా పెట్టున్నారు ఎక్కడ చూడు శివలింగాలండి ఎక్కడ చూడు ఎంత చిన్న గుడుల్లా కట్టి పెట్టేస్తున్నారు అసలు ఏంటో నాకైతే ఎక్కడ చూసినా అసలు ఆ చరిత్ర చూస్తేనే అంటుంటారు అనమాట చిన్న రాయి కూడా శివలింగమే స్వామి సన్నిధిలో ఉన్న రాయి కూడా ఆ స్వామి స్వరూపమే అన్నట్టు ఉంది అక్కడ గోవులండి ఎక్కడ చూడు గోవులు గోమాతలు తిరుగుతూనే ఉన్నాయండి అసలు ఇక్కడ చాలా ప్రసిద్ధి అనమాట క్షేత్రము నాకు తెలిసి ఇక్కడ అందరూ చాలా వరకు పండితులు అంటే బ్రాహ్మణ్స్ వీళ్ళే ఉన్నారు నాన్ వెజ్ ఇవి కూడా అస్సలు చాలా తక్కువ రేర్ అనమాట అసలు ఉండవంట అంటున్నారు ఎక్కువ అంతా వెజిటేరియన్సే అంటున్నారు నాకైతే భలే నచ్చిందండి అసలు ఎంత బాగా ఉందో ఇంకా గణపతి టెంపుల్ ముందైతే కొన్ని అమ్ముతున్నారనమాట స్వామి పూజా సామాగ్రి గరిక పూలు అవి అమ్ముతున్నారనమాట ఇక్కడ కూడా జిల్లేడాకులు పెట్టి ఇస్తున్నారనమాట 20 రూపీస్ అనమాట తీసుకెళ్ళి స్వామికి పూజ చేసుకొని రావచ్చు అనమాట చాలా బాగుంది అసలు ఎంత ఆనందం వేసిందో చూస్తుంటే స్వామి సన్నిధిలో ఆ నొక్కు భలే ఉందండి చూసామన్నమాట మేము వీడియోలో తీయడానికి అవ్వలేదు దగ్గరికి పోయి తీయకూడదు కదా ఎందుకని దూరంగా మా అక్క చేతికి ఎవరికో ఇచ్చాను ఫోన్ అక్కడ వాళ్ళు తీస్తుంటే మా వారు మా పాప ముందే దర్శనం చేసుకుని వచ్చేసారు నేను మా సాయి వెళ్ళామన్నమాట వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి అన్ని దర్శనం అవి చేసుకొని వచ్చేసాము ఇంకా అంటే మెయిన్ స్వామి సన్నిధిలో దర్శనం అయిపోయినాక వాళ్ళు పంచులు అంటే ప్యాంట్ మీద పంచి కట్టుకున్నారనమాట అలాగే కట్టుకుని వెళ్తున్నారు చాలామంది అవి తీసి పైన వేసుకున్నారనమాట చిన్న శాలువలాగా పైన వేసుకొని తిరుగుతున్నారు ఒక్క పోతండి భలే ఒక్కదిస్తుందనమాట అయితే ఎండాకాలం కదా గాలి లేదు అనే కానీ ఇంకా అలాగ తిరుగుతూ ఇంక అన్నీ చూసుకొని కావాల్సినవన్నీ కొనుక్కొని అలాగ తిరుగుతూ ఉన్నామన్నమాట షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి అవన్నీ ఎందుకు అనవసరం కొనడం అని ఇంకా కాకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ అవి కొందాం అనుకున్నాం అనమాట జీడిపప్పులు అవి రేట్లు అడుగుతూ ఉన్నామన్నమాట ఒక షాపులో అడిగాము మా అక్క చెప్పిందనమాట తక్కువే ఉంటాయి రేట్స్ మా అక్క అని అడుగుతుంది బాగా ఎలాగుంటాయి రేట్స్ అంటే వాళ్ళు చెప్తున్నారు మా వారు ఉండి పర్లేదు అదిన గోవాలా కంటే ఇక్కడ తక్కువగానే ఉన్నాయి జీడిపప్పు అవి తీసుకోనింది ఇంకా మా అక్కని ఏంటంటే ఆ జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు అవి కొన్ని స్పైసెస్ అవి షాపింగ్ చేసి సరే చూద్దాము మనం ఇంకో షాప్లో చూద్దాము ఇంకా రేపు కూడా టైం ఉంది కదా రేపు మార్నింగ్ కూడా అంటే ఇంకా చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయండి అవతల ఇంకా కోటి తీర్థం ఉంది మెయిన్ చూడాలి ఇంకా నైట్ అయిపోయింది కదా అక్కడికి వెళ్ళడానికి చీకట్లో కొంచెం దూరం అని చెప్పారనమాట అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళాలంటే సరే మార్నింగ్ వెళ్దాంలే ఇంకా మళ్ళీ మనకి 12 వరకు టైం ఉంది రూమ్ వెకేట్ చేయడానికి ఇంకా లోపల మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని కోటి తీర్థము అన్నీ తిరిగేసి అన్నీ చూసుకొని ఇంకేమన్నా కొనుక్కోవాలంటే మళ్ళీ షాపింగ్ చేసి మళ్ళీ బయలుదేరదామని అలా డిసైడ్ అయిపోయి వస్తున్నామన్నమాట ఇక్కడ చూడండి అసలు ఎలాగా ఈ కుక్కలు ఎలా ఎంటపడుతున్నాయంటే చాలా ప్రేమగా వస్తున్నాయండి అసలు ఇవి ఇంకా పాపం వాటికి పెట్టేదానికి కూడా చేతిలో ఏమీ లేవన్నమాట తినేదానికి బిస్కెట్ ప్యాకెట్ కూడా లేదు ఇంకా మా పిల్లలకి మా అక్కకి అందరికీ ఎంత ఇష్టమో కుక్కలు అవి అంటేనే ఇంకా అవి అలా నిమిరి వాటిని అలాగా వచ్చేస్తున్నామన్నమాట ఈ షాప్లోనే మా అక్క డ్రై ఫ్రూట్స్ అవి తీసుకునిందనమాట ఒకసారి చూద్దాము అని చెప్పి ఇంకా
బయలుదేరుతున్నాం అన్నమాట. అన్నీ చూసుకుంటూ అసలు చాలా బాగుందండి. అయితే అంత ప్రశాంతంగా అనిపించిందో, జన్మధన్యం అనిపించింది అనమాట. ఇంకా అలాగా చూసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే షాప్కి వెళ్తుంది. ముందు చూసుకుంటూ వస్తున్నాము, అయినా చూద్దాము ఒకసారి ఎలాగా ఉంటాయి ఏందని వెళ్ళింది. కానీ ఆ షాప్లోనే కొనేసింది. ఆయన బాగా అమ్ముతున్నాడు అనమాట, కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంతా. ఇంకా అక్కడే తీసేసుకున్నాం అనమాట ఏమేం కావాలని. ఇంకా ఇక్కడ టీలో కూడా చాలా రకాల టీలు ఉన్నాయండి. గ్రీన్ టీ అంటే కామను, ఇంకా కొన్ని రకరకాల టీలన్నీ ఉన్నాయి. మనకి ఎందుకు ఆ ఫ్లేవర్స్ ఒకవేళ నచ్చకపోతే వేస్ట్ అయిపోతాయని తీసుకోలేదు. అసలు ఎక్కడ చూడు టీ పొడులు కూడా భలే పెట్టున్నారు, అవి చెప్పలేదు. చాలా రకాల టీ పొడులు పెట్టున్నారు. కొన్ని ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి వెరైటీగా, అవన్నీ ఇళ్ళే తయారు చేస్తారో ఏమో అనిపించింది అనమాట. ఇంకా మా అక్కని బేరం అడుగుతుంది, ఇదంతానని. అవన్నీ చూసుకొని బేరమాడి ఎట్లాగట్లాగా బేరం ఆడినా వాళ్ళు ఏం తగ్గించట్లేదండి, ఫిక్స్డ్ రేట్లు అనమాట అన్ని షాప్స్లో. అవన్నీ ఒకే రేట్లు కాబట్టి కొన్ని తీసుకొని వచ్చేసామన్నమాట. అది ಇಲ್ಲೇ ಲೋಕಲ್ ಸರ್, ಇಲ್ಲೇ ಲೋಕಲ್ ಎಲ್ಲ ಲೋಕಲ್. ಇದು ಯಾಲಕ್ಕಿ ಕೂಡ ಲೋಕಲ್ ಲೋಕಲ್ ಸರ್. బిర్యానీ ఎంతమ్మా? బిర్యానీ ఎట్లా? పావు కిలో తీసుకుంటే నిಮಗೆ 180 ఇస్తామా. 100 గ్రామ్స్ 80 రూపీస్. 100 గ్రామ్స్ చాలా ఓకే ఓకే. ఇంకా కావాలంటే అది 100 గ్రామ్ 300 అమ్మా. అవును, అది ఎక్కువ రేట్. ఏనాది చాక్లెట్స్ వద్దులే. ಗ್ರೀನ್ ಟೀ ಪುಡಿ ಮತ್ತೆ ಲೆಮನ್ ಮತ್ತೆ ಜಿಂಜರ್ ವಾಸನೆ ಜೋಡ ಅದ ನಿಮಗೆ ದಗಡ್ ಫುಲ್ ಮತ್ತೇನು ಕಾವಾಗಲ್ಲ. ధనియాలు అయ్యి 50 గ్రామ్స్ ఎంత అప్పుడు? ఇది 150 అంతొద్దు, 50 రూపీస్కి కొంచెమైనా చాలు. ఎక్కువ పర్వాలేదు. అన్నీ అలాగ బేరమాడి కొంచెం అనమాట. అంటే అక్కడ టేస్ట్లు ఎలా ఉంటాయో, ఎలా ఫ్లేవర్స్ అని భలే ఉన్నాయండి. స్మెల్ మటుకు అసలు గమాలు ఇస్తున్నాయి. స్మెల్ వచ్చే ఐరోన్ కొంచెం తీసుకున్నాం అనమాట. ఇంకా నేనైతే నెక్స్ట్ డే తీసుకున్నాను. ఇంకా నైట్ అయిపోయింది, అన్నీ ఇంకో షాప్లో చూద్దాం ఎలాగుంటాయని. కానీ ఈ షాప్లోనే బాగున్నాయండి వేరే షాప్స్ కంటే కూడా. తర్వాత రోజు చూశాను కదా, ఈ షాప్ అతనే చాలా బాగా ఇచ్చాడనమాట. క్వాలిటీ కూడా ఎందుకో నాకు ఈ షాప్లోనే బాగా అనిపించింది మిగతా వాటిల్లో కూడా. ఇంకా మళ్ళీ ఇది లోపల ఉందన్నమాట, గుడి పక్కనే. ఇంకా లోపలికి రావాలంటే వీలు పడక మేము ఆ రోజు రేపు నెక్స్ట్ డేలేనండి అది ముందుకు వచ్చేసి అక్కడ తీసేసుకున్నాము. ఇంకా అదండి, ఇంకా అవన్నీ ప్యాక్ చేసి ఇంకా చూసి అన్నీ ఇచ్చేసి వస్తున్నాం అనమాట. అన్ని అంటే డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నీ అనమాట. రకరకాలు, ఒక జీడిపప్పులు 2 రకాలు 3 రకాలు, ఒక్కో దాంట్లో 2-3 రకాల క్వాలిటీలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మంచి క్వాలిటీ పప్పే వచ్చి 500 అలాగా బాగుంది. 500 రూపాయలు అంటే మనకి నెల్లూరులో ఇటు సైడ్ అయితే 800 అండి కేజీ జీడిపప్పు. ఇంకా గోవాలో కూడా మా వారు ఉండి 600 అలా ఉంటుంది కదా, ఇక్కడ బాగుంది తీసుకొని ఇంకా ఇక్కడ తీసేసుకున్నాము. అదండి, ఇంకా అలాగా చూసుకుంటూ అన్నీ అలాగా షాపింగ్ చేసుకుంటూ అయిపోయి ఇంకా అక్కడ నుంచి మేము చిన్నగా నడుచుకుంటూ ఇంకా వచ్చేసి మళ్ళీ మా రూమ్ ఉంది కదా, ఆ రూమ్కి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అదండి, చాలా బాగా చూసాము. నెక్స్ట్ డే మళ్ళీ దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసుకొని కోటితీర్థం చూడాలి. కోటితీర్థం చూసేసుకొని నెక్స్ట్ ఇంకా మళ్ళీ గోవాకి రిటర్న్ ప్రయాణం అనమాట అక్కడ నుంచి. సో ఆ ట్రిప్ అక్కడితో కంప్లీట్ అయిపోతుందండి మాకు. ఇంకా గోవాకి వచ్చినాక నెక్స్ట్ ఏమన్నా ప్లేసెస్ చూడాలని అప్పుడు మేము డిసైడ్ అయ్యి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకేంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసినాక ఇంకా టీ, ఇక్కడ షాప్ బాగున్నాయి, బజ్జీలు వేస్తున్నారు, టీ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటే సరే టీ తాగుదాము, మనకి టీ అలవాటు కదా అందరికీ, ఒకసారి టీ తాగితే బాగుంటుందని. బీచ్ దగ్గరేనండి, అక్కడ పక్కనే బీచ్ సైడ్ చాలా బాగుంది నైట్ టైంలో బీచ్ దగ్గర. అసలు ఇంకా టీ తాగుతూ మా అక్క బజ్జీలు అవి మా అక్క వేపిస్తే అవి కట్టిస్తుంది అనమాట. రూమ్కి వెళ్తే తిందాం అందరం అని. ఇక్కడ చూసారా గోవు ఎంత బాగా వచ్చిందో, ఇద్దరు పిల్లని తీసుకొని ఇద్దరికి ఆ గోవుని చూస్తుంటే కూడా మన ముచ్చటేసిందండి. దానికోసంగా కూడా అక్కడ అరటిపండ్లు అమ్ముతున్నారు, చిన్న అరటిపండ్లు. ఒక పండు 5 రూపాయలు అనమాట. సరే ఒక 4 పండ్లు తీసుకొని పాపం ఆవుకి ఆవు దూడకి రెండింటికి తినిపించామన్నమాట. ఇదండి చూడండి బీచ్ ప్లేస్ ఎంత బాగుందో. బీచ్లోకి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే నైట్ టైం అయిపోయింది కదా, ఎందుకులే అయిపోయి బయట నుంచే షూట్ చేసామన్నమాట అలాగా చూపిస్తూ. ఇంకెంత వ్యూ ఎంత బాగుందో.
అలా చూస్తూ అలాగే టీ తాగుతూ ఇంకా అలాగే కొంతసేపు అలాగే టైం స్పెండ్ చేసేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. అదండి మొత్తానికి గోకర్ణ దర్శనం అలా జరిగిందనమాట మాకు. తప్పకుండా విజిట్ చేయండి, ఎవరికైనా వీలుంటే. చూడాల్సిన ప్రదేశము, లైఫ్లో ఒక్కసారన్నా దర్శించవలసిన గుడి అనమాట. మళ్ళీ వస్తామో రాదో ఆ దేవుడి దయ, కానీ మాకు మటుకు ఆ దర్శన భాగ్యం కలిగినందుకు మటుకు మేము చాలా హ్యాపీ అనమాట. అసలు ఎంత ఆనందం వేసింది చాలా. ఇంకా వచ్చినందుకు మేము ఇంత దూరం గోవాకు వచ్చినందుకు గోకర్ణము, మురుదేశ్వర టెంపుల్ రెండు చూడగలిగాము. అసలు జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది. ఇంకా మా రూమ్కి అయితే వచ్చేసాము. ఫుల్ టైర్డ్ అయిపోయారు పిల్లలు కూడా. ఇంకా తిరిగి 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 చాలా ఒక్కండి. అసలు ఎండకి బాగా ఎండాకాలం కదా మేము వెళ్ళడము, అసలు తిరిగేసరికి అసలు ముళ్ళు తడిచిపోయిందనమాట. ఇంకా వెళ్ళేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి మళ్ళీ డ్రెస్ ఫ్రెష్ అప్ అయిపోయి అంతా ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నామన్నమాట. అంటే మా వారు వెళ్ళేసి టిఫిన్ అవి పార్సిల్ చేయించుకొని వచ్చేస్తాను నేను, మీరు వెళ్ళండి అని చెప్పారు. పక్కనేనమాట, హోటల్ లాగా ఉంది. అంటే ఆఫ్టర్నూన్ తిన్నాం కదా ఆ హోటల్లోనే. ఇంకా ఆయన వెళ్ళి ఇంక సరే మాకు వెళ్ళే ఓపిక లేదు, ఇంకా మళ్ళీ హోటల్కి వెళ్ళి కూర్చొని తిని వచ్చే ఓపిక లేదు. అది కూడా కాక అక్కడ చల్లగా కూడా లేదనమాట, కొంచెం ఉబ్బరిస్తూ అలాగుంది. రూమ్కే తెచ్చేయండి, హ్యాపీగా లోపల కూర్చొని తినొచ్చు చల్లగా అని చెప్పేసామన్నమాట. ఇంకా మేము అంత నీరసంగా నడిచే ఓపిక కూడా లేదన్నమాట. తిరిగి 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 ఎంత దూరం అండి లోపల, బాబోయ్ చాలా బాగుంది. తిరుగుతూ ఉంటే తెలియలేదు, కానీ ఇంకా రిటర్న్ ఇంకా రూమ్కి వస్తున్నప్పుడు అయిపోయిందనమాట మాకు మొత్తము. ఇంకా వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నామన్నమాట. అదండి మా దర్శనము డే 3లో అలా జరిగిందనమాట. మార్నింగు అక్కడ మురుదేశ్వర టెంపుల్ దర్శనం అయిపోయింది, నైట్ వచ్చేసరికి ఇక్కడ గోకర్ణం దర్శనం అయిపోయింది. ఎక్సలెంట్గా ఎంత ఆనందం వేసిందో ఆ రోజు. అలాగా మంచిగా మా టైం అలా గడిచిపోయిందనమాట. హ్యాపీగా, ఎంతో హ్యాపీగా అయిపోయింది. అదండి ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ డే నేను కోటి తీర్థము, ఇంకా మళ్ళీ ఇంకో దర్శనం మళ్ళీ వెళ్తాం కదా గోకర్ణ దర్శనము, ఆ వీడియో కూడా నెక్స్ట్ చూద్దరు అప్లోడ్ చేస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, ఉంటాను.